ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. గత 3-4 రోజుల నుంచి వరుసగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అంతకుముందు వరకు రోజు భారీగా పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డు కూడా క్రియేట్ చేసినటువంటి గోల్డ్ ఎందుకు 3 రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది? దీనికి గల కారణాలేంటి? ఇక ముందు ముందు కూడా ఈ ఒరవడి ఇలానే కొనసాగుతుందా, లేదా మరలా భారీగా పెరిగేటువంటి అవకాశం ఉందా? దీనికి సంబంధించి మనం మాట్లాడతాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ కొంగటి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో ప్రశాంత్ గారు, ఎందుకు 3-4 రోజుల నుంచి గోల్డ్ రేట్లు క్రమంగా పడిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది? అమెరికా ఎన్నికల ప్రభావమే దీనికి కారణమా? మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నట్టు కూడా ఈ బంగారు అనేది ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు ఒక సేఫెస్ట్ అసెట్గా, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రజలైతేనేమి, ప్రభుత్వాలైతేనేమి, లార్జ్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా ఒక ఆ, బలమైన పెట్టుబడి అసెట్గా దీన్ని చూస్తారు. అందులో భాగంగా గత 10 సంవత్సరాల కాలంలో బంగారు మీద వచ్చే పెట్టుబడి పెరిగింది. అందులో ముందుగా మీరు చూసుకుంటే గత 4, 5 దశాబ్దాలలో కూడా ఈ క్రితం సంవత్సరం 2023, 24 మనం నవంబర్‌లో లాస్ట్ టైమ్ ఒక వీడియో చేసినప్పుడు దాదాపుగా 60,000 ఉండే బంగారు. ఈరోజు 81,000 వరకు చేరి, అంటే దాదాపు 28% వృద్ధి. అంటే మీరు ఒక సాధారణంగా బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే 7-8%, లేదా స్టాక్ మార్కెట్‌లో అత్యధిక రాబడి అంటున్న 15%, 22, 24 పోయి 28% అంటే అత్యధిక రాబడి ఇచ్చిన వస్తువుగా పరిగణించాము ఈ సంవత్సరం. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకమైన ఆర్థిక అనిశ్చితి. తర్వాత యుఎస్‌లో కూడా గత 3-4 త్రైమాసికాలు వరుసగా మనకు రెసెషన్‌లోకి వెళ్ళడము. తర్వాత యుద్ధ వాతావరణము, రష్యా, యుక్రెయిన్ అయితేనేమి, ఇరాన్, ఇజ్రాయెల్ అయితేనేమి, ఇంకా మరియు ఇతర దేశాలు, చైనా కూడా తైవాన్ అనే యుద్ధ అనిశ్చితి వాతావరణంలో కరెన్సీ వాల్యూ పడిపోయే ప్రమాదం ఉంది. అంటే దేశీయ కరెన్సీ ఏదైనా సరే, అది అమెరికా డాలర్ అయితేనేమి, పౌండ్ అయితేనేమి, యూరో అయితేనేమి, అటువంటి సమయంలో బంగారు ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా ప్రభుత్వాలతో సహా మనం చూసాం. చాలా సెంట్రల్ బ్యాంకులు కూడా భారీ మొత్తంలో కొనుగోలు చేశారు. అటువంటి పరిస్థితుల్లో రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా బంగారం వైపు మొగ్గు చూపారు. అందుకే మనకు ఆ 25% వృద్ధి. అదే నవంబర్ 1వ తారీఖు మనం చూసుకుంటే 81,000 ఉన్న బంగారు ఈరోజు సడన్ గా 79,000కి వచ్చింది. 24 క్యారెట్లు స్టాండర్డ్ బంగారు చెప్తున్నాను. వేసిన అంచనా కరెక్టే. ఎందుకంటే యుఎస్ లో ఎప్పుడైతే మనకు ఆ రోజు ట్రంప్ ఎన్నికయ్యారో, యుఎస్ లో ఉండే ముదుపరులందరూ కూడా ఒక రకమైన ఊపిరి పీల్చుకున్న వాతావరణం వచ్చింది. ఎందుకు అంటే దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ట్రంప్ ఎలక్షన్లో వాగ్దానం చేసే విధంగా 25% ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ ని 15% తగ్గించడం. దానివల్ల కార్పొరేట్లందరికీ కూడా వ్యాపారం చేసుకునే వెసులుబాటు, మార్కెట్లోకి మనీ సర్క్యులేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా కూడా ఒక బలమైన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ కరెన్సీ వాల్యుయేషన్ వస్తుంది, మార్కెట్లోకి డబ్బు వచ్చి ఈ ఆర్థిక అనిశ్చితి అయితే అట్లీస్ట్ ఒక రెసెషన్ తొలగిపోయి మంచి సానుకూల వాతావరణం వస్తుందని ఒక అంచనా ముద్దపరులు ఉన్నప్పుడు బంగారం కంటే ఎక్కువ రిటర్న్ వచ్చే సాధనాలు, ముఖ్యంగా షేర్ మార్కెట్ వైపు, ఇంకా రియల్ ఎస్టేట్, రకరకాల వైపు వారి యొక్క డబ్బుని బంగారం వైపు కాకుండా మిగతా వైపు తరలించే అవకాశం ఉంది. సో మార్కెట్ కూడా సానుకూలంగా స్పందించి దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ వెనక్కి వెళ్తూ ఉండడం వల్ల బంగారం అనేది కొద్దిగా ఒక్క అడుగు, నా దృష్టిలో ఒక్క అడుగు వెనక్కేసిందని నా అభిప్రాయము. అంటే ఇది కంటిన్యూ అంతేగాని అవుతుందా ఇలాగే, లేకుంటే కొద్ది రోజుల వరకు ఇలా కనిపించి మరలా పెరిగేటువంటి క్రమాన్ని చూడొచ్చంటారా? మనకు బంగారం అనేది కంప్లీట్ వొలటైల్ కాదండి. అంటే సడన్ గా మనకు ఒకసారిగా 80,000 అయిపోయి మళ్ళీ 60 అయ్యి 40, మళ్ళీ ఒకసారి 90 అయ్యి అట్లాంటి వాతావరణం మాకు బంగారులో ఎప్పుడు ఉండదు. బంగారం అనేది ఏదన్నా కూడా కొంచెం మనకు హెచ్చు తగ్గులుంటే కొద్ది వరకే ఉండొచ్చు. నా దృష్టిలో జరిగితే కొంచెం కరెక్షన్ జరగచ్చు, కానీ బంగారం ఇంతకంటే తగ్గుతుందని నేను అనుకోవట్లేదు. అంటే 79, 78 బహుశా వెళ్తే ఇంకొంచెం తగ్గచ్చేమో, కానీ ఎంత గొప్ప పరిస్థితి వచ్చినా, ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినా బంగారు అనే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వాలైతేనేం, ప్రజలైతేనేం తీసుకెళ్తూ ముందుకెళ్తారు. కాబట్టి ఇది మరింత తగ్గుతుంది అనే అంచనా అయితే ప్రస్తుతం అయితే లేదండి. ఇప్పుడు వచ్చే నెలలో చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉండబోతుంది. బంగారం కొనుగోలు కూడా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఇప్పుడు కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి వారికి ఇది సరైన సమయం అంటారా, లేకుంటే ఇంకొద్ది రోజులు ఆగితే ఇంకా ఈజీగా దొరికేటువంటి అవకాశాన్ని వారికి ఏమైనా చెప్పే అవకాశం ఉందా?
బంగారుని ఒక ఆభరణంగా మనం ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో నేనెప్పుడు సుమన్ టీవీ శ్రోతలకు గూడా ఎప్పుడు సజెస్ట్ చేయలేదు. అదొక అలంకరణగా మనం ఎప్పుడు గూడా ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో చూడొచ్చు. కానీ మనం మన దేశీయంగా ఆభరణానికున్న డిమాండ్ వల్ల అటు బంగారు ప్లస్ ఆభరణం 2 గూడా పొందవచ్చనే ఉద్దేశ్యంతో భారీ ఎత్తున పెళ్ళిళ్ళకు, తర్వాత దీపావళికైతేనేమి బంగారం కొనుగోలు చేయడం జరుగుతుంది. సో, అదే విధంగా చూసుకుంటే ఖచ్చితంగా బంగారు యొక్క ఇప్పుడు ఇటీవల మనకు 4, 5 నెలల కిందట ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సుంకం అనేది మార్పు జరిగింది. దిగుమతి చేసుకున్న బంగారం. అప్పటి నుంచి కూడా ఇంకా దేశీయంగా గణనీయంగా పెరుగుతూ వస్తుంది గానీ, తరగడం అంటూ లేదు. కానీ దేశీయాలు మన సెంట్రల్ బ్యాంకులు ఏదైతే కొనుక్కుంటున్న బంగారం యొక్క శాతం కొద్దిగా తగ్గవచ్చు. ఎందుకంటే కరెన్సీలు బలపడుతున్న కొద్దిగా అటువంటి కరెన్సీలని నిల్వ ఉంచుకోవాలనుకుంటాయి దేశాలు బంగారం కంటే అటువైపు. కాబట్టి బంగారు కొంచెం స్టెబిలైజ్ కావచ్చు గానీ, ఖచ్చితంగా తగ్గే అవకాశం భారీగా పడిపోవడం, ఒక 5,000, 10,000 అంత లోతుకెళ్ళడం అంటూ జరగదు. పెరిగేదే ఉంటుంది గానీ, తరిగేదైతే ఉండదు. ఇక ఆభరణాల వరకు మీరడిగిన క్వెషన్ వరకు చూస్తే ఖచ్చితంగా ఒక నెల వరకు ఈ డిమాండ్ కొనసాగుతుంది. కానీ ఆ డిమాండ్ వల్ల పెద్దగా మనకు పెరుగుతుంది, తరుగుతుంది అనైతే నేను ఊహించట్లేదు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు బంగారు అవసరాన్ని బట్టి మీరు కొనుక్కొని దాన్ని ఒకవేళ పెద్ద మొత్తంలో కొనాలనుకుంటే గిన దాన్ని కొంచెం స్టాండర్డ్‌గా ఒక 6 భాగాలుగా విభజించుకోండి. నెలకో, 2 నెలలకు ఒకసారి కొనుక్కుంటూ వెళ్తే యావరేజ్‌లో మీకు ఖచ్చితంగా గూడా లాభం పొందే అవకాశం ఉంటుంది. దీపావళికి ముందు వరకు కూడా చాలామంది ఎక్స్‌పర్ట్స్ కూడా చెప్పారు. దీపావళికి 85,000 దాటొచ్చు. ఇంకొక 4, 5 నెలల్లోనే 1,00,000 వరకు తులం బంగారం పలికేటువంటి అవకాశాన్ని కూడా చూడొచ్చు అనేటువంటి అంచనాలు వేశారు. బట్ ఇప్పుడు పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తుంది. సో, ఈ లెక్కన తులం 1,00,000 అయ్యేటువంటి అవకాశాన్ని మన ఇండియాలో చూడొచ్చా ఈ సంవత్సరంలో? 2024లో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే దాదాపు అవును. మనము ఇంకా 1 ½ సంవత్సరం మంతే ఎండింగ్ ఉంది. వచ్చేసింది. 1 ½ మంత్. ఖచ్చితంగా 2025లో అయితే రూ. 1,00,000 చూసే అవకాశం ఖచ్చితంగా ఉంది. పుష్కలంగా ఉంది. ఎందుకంటే మనకు ఆర్థిక గాని, లేకపోతే దేశాల మధ్య సంబంధాల దృష్ట్యా మార్పు వచ్చి బలంగా ఉండి శాంతియుత వాతావరణం ఉన్నప్పుడు బంగారం కొంచెం స్టెబిలైజ్ కావచ్చు గానీ, ఏమాత్రం అనిశ్చితి ఉన్నా, ఏ కరెన్సీ అయినా పడిపోయే అవకాశం వచ్చినప్పుడు ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా చూసే ఏకైక సాధనం బంగారం. సో, దాంతో పాటు ఇప్పుడు వెండి గూడా సెకండ్ బెస్ట్‌గా వచ్చేసింది. వెండి గూడా పెరుగుతూ పోతుంది. దాన్ని ఫాలో అవుతూ వస్తుంది. బంగారం కంటే వేగంగా పయనిస్తున్నది వెండి. సో, ఈ 2 సాధనాలైతే పెరగడమే గానీ తరగడం ఉండకపోవచ్చు. 2025లో ఖచ్చితంగా రూ. 1,00,000 చూసే అవకాశం ఉందని ఒక బలమైన అంచనా. ఫైనల్‌గా ప్రశాంత్ గారు, ఇప్పుడు 4 రోజుల నుంచి తగ్గుతున్నటువంటి ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజుల వరకు ఇలానే కొనసాగేటువంటి అవకాశం ఉంది? అంటే ఒక అంచనాతో వచ్చిన మార్పుని మనం ఎప్పుడు కూడా ఒక ఊహాగానంతో, ఒక నమ్మకంతో వచ్చిన మార్పుని కూడా మనం ఎప్పుడూ అంత బలంగా అంచనా వేయలేము. సాధారణంగా యూఎస్ ఎన్నికలైన ట్రంప్‌లో అధ్యక్షత వహించబోతున్నాడు. ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, అప్పుడు వస్తున్న మార్పుల దృష్ట్యా బలపడితే యూఎస్ డాలర్ ప్రపంచ మార్కెట్‌లో అన్ని దేశాలు డాలర్ వైపు వెళ్తూ, మిగిలిన సాధనాలు ఇన్వెస్ట్‌మెంట్స్, రియల్ ఎస్టేట్ అయితేనేమి, తర్వాత వ్యాపారాలు, ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ బలంగా మనకు ముందుకెళ్తూ ఉంటే బంగారం ఇంకొంచెం టైము మనకు స్టేబుల్‌గా ఉండే అవకాశం ఉంది. తగ్గదని నా బలమైన అంచనా. ఇంతకంటే బహుశా ఇంకొక రూ. 1,000 అటు ఇటు కరెక్షన్ జరగచ్చేమో గానీ, అంతకంటే కిందికి ఎళ్ళదు అనేది అంచనా. ఇక పెరగడం అంతకు మించి ఆ మార్పులు ప్రతికూలంగా వచ్చాయనుకుంటే ఇంకా పెరిగే అవకాశం మీరంటున్న రూ. 1,00,000 తొందరగా వచ్చే అవకాశం ఉంది గానీ, తరిగే అవకాశం లేదు. కాబట్టి అంత ఖచ్చితమైన అంచనా వేయడం కష్టము. ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాలనుకున్న వాళ్ళు ఈరోజు నాకు తెలిసి 79,000 అనేది ఒక మంచి రేటుగానే నేను విశ్లేషిస్తాను. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. సో, మొత్తానికి అది వరుసగా బంగారం ధరలు 3 రోజుల నుంచి తగ్గుతూ కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా మాక్సిమం ఒక 1000, 2,000 వరకు తగ్గేటువంటి అవకాశాన్ని చూడొచ్చు తప్ప అంతకు మించి ఇంకా తగ్గుదల పసిడి కనిపించదు. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్నటువంటి పరిస్థితులే కానీ అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా ఈ ఒడిదుడుకులు అనేటువంటివి తగ్గుముఖం పట్టడానికి కారణాలుగా చెప్తున్నారు. బట్ భవిష్యత్తులో అయితే మొత్తం ధరలు పెరుగుదలకే ఎక్కువ స్కోప్ ఉంది. ఇంకా అంతకు మించి తగ్గేటువంటి అవకాశం లేదు. ఒకవేళ కొనాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు అంటూ కూడా వారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.